బాబు ఆన్ చేస్తుందండి వాళ్ళకి ఎట్లా ఇచ్చేది సరిపోతుందా? ఇందులో భాగంగా ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ సంవత్సరము మనము ఫస్ట్ విడతగా ఆగస్టు 2వ తేదీ మీ చేతి మీదుగా ఇదే ఎప్పుడు ప్రోగ్రాం జరుపుకున్నాం సార్. దానికి సంబంధించి ఇప్పుడు 2వ విడత ప్రోగ్రాం 2 విషయాలు బ్రీఫ్ గా గైడ్ లైన్స్ చెప్తాను సార్. నేను మనం అనుకుంటాం ఏదైనా ఒక సహాయం చేస్తే గవర్నమెంట్ ఊరికి అమ్ముడు పోయింది, లేకపోతే ఊరికి సహాయం చేసేదానికి ఇవంతా తెలుసుకొని ఉండాలి. అది కాదని చెప్పేది. నేను చెప్పేది ఏమంటే రాబో కాలాల్లో గిట్టుబాటు ధరలు కావాలంటే కార్పొరేట్ స్టైల్ వ్యవసాయం జరగాలి. చూస్తే మన ముఖ్యమంత్రి ఎవరు? మన ముఖ్యమంత్రి కూడా రైతు బిడ్డ. అనేక సందర్భాల్లో పదే పదే చెప్పాడు, నేను రైతు కుటుంబం 2 ఎకరాలున్న రైతు కుటుంబంలో జన్మించాను, నాకు రైతుల కష్టం తెలుసు, విలువలు తెలుసు, నన్ను మా తల్లిదండ్రి అదే రకంగా పెంచారు అని అనేక సందర్భాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. వారికి రైతు పట్ల కూడా మంచి ఉద్దేశం ఉండబట్టే మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా రైతు మ్యాంగో రైతులు ఇక్కడే ఉన్నారు. వారు కోరుకున్నట్టు మేము మాట్లాడి కలెక్టరేట్ లో రైతులకు ఒక 4 రూపాయల ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి పోరాడితే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడిన సందర్భంలో నేను ఏదైతే ఎక్కువ కోరుకున్నానో అదే విధంగా 4 రూపాయలు అనేది ఇవ్వడం ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఈ తరఫున మరొకసారి ఈ సందర్భంలో కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఇండస్ట్రీ వాళ్ళకి 8 రూపాయలు ఇవ్వమని కలెక్టర్ గారు, నేను, రైతులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కూర్చొని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఎందుకో ఫ్యాక్టరీ వాళ్ళు ఆయన చెప్పినట్టు మా మండల అధ్యక్షుడు 7 రూపాయలు కొందరు, 6 రూపాయలు కొందరు, ఇంకొందరు ఇంకా ఇవ్వకుండా సతాయిస్తున్నారు అని తెలియజేశారు. ఖచ్చితంగా మొన్ననే మీటింగ్ కూడా చేశారు. నేను ఊర్లో ఉండలేదు, కలెక్టర్ గారి దగ్గర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు, మా ఆనందన్న, ఇంకా అనేక మంది రైతు సహోదరులు అందరూ కలిసి ఒక మీటింగ్ చేశారు. ఏం జరిగిందనేది ఇంకా నేను అడిగి తెలుసుకోలే. ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నామో అదే మాట వాళ్ళ దగ్గర నుండి కూడా 99% ప్రయత్నం చేసి ఇప్పించే బాధ్యత మా అందరి పైన కూడా ఉంది. ₹1 అడ్డపెట్టకుండా అనివార్య కారణాల వల్ల జరిగినా కూడా ప్రభుత్వం ఇటు రైతుల్ని అటు ఇండస్ట్రీ వాళ్ళని కాపాడుకోనే సందర్భం తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అవసరం సందర్భం రాదని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ అనే ఈ కార్యక్రమాన్ని గడిచిన ఎలక్షన్ సమయంలో ఏదైతే తెలుగుదేశం ఉమ్మడి పార్టీ ఆ రోజు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామో అందులో భాగంగా ఇది 2వ విడత. పోయినసారి 7,000 రూపాయలు ఇచ్చాం, మరి ఈ రోజు 7,000 రూపాయలు. సో 13 రూపాయలు ఉన్న అంటే 13,000 రూపాయలు ఉన్న ఈ స్కీమ్ ని 20,000 రూపాయలకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి.
అందులో ఈసారి కూటమి ప్రభుత్వం అటు పైన కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక రైతులే కాదు మీరు కానీ రైతులుగా అందరూ కూడా అంత ఇంతో బాగా విజ్ఞానంతో తెలుసుకొని ఉంటారు. రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు కూడా నారా లోకేష్ గారు అయితే దేశ విదేశాలు పర్యటించి అక్కడ వారిని తీసుకున్న ఇటు వైజాగ్ని పెద్ద ఎత్తున నిన్న చూస్తే 13,50,000 కోట్ల పెట్టుబడి భారతదేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రం వైజాగ్ రావడం అంటే దట్ ఈస్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు 2047. ఒకప్పుడు 2020 అని ప్రారంభించిన ఆయన 97లో చెప్తే ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు ప్రజలంతా ఎలా ఉన్నారంటే ఈ రోజు సీరియల్లో ఈవినింగ్ 7 గంటలకు అత్త కోడలు చంపుతుందా, కోడలు అత్తను చంపుతుందా అని మహిళలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. తప్పితే దేశం ఏమైతా ఉంది, రాష్ట్రం ఏమైతా ఉంది, మన ఊరు ఏమైతా ఉంది అని కూడా ఒక చూపు చూస్తే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదని తెలియజేసుకుంటూ ఈ రోజు రైతులకి మన నియోజకవర్గంలో 7,46,00,000 7,46,00,000. సో ఇది ఒక మంచి శుభ పరిణామం రైతులకి. మొన్న చూస్తే 4 రూపాయలు సబ్సిడీ వచ్చింది, ఈ రోజు చూస్తే ఇంకొంత రైతులకి 7,000 రూపాయలు. ఇట్లా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వము ప్రజలు రైతులను ఆదుకునే విషయంలో చాలా మంచి పనులే చేస్తా ఉంది. కోయంబత్తూరు ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రెఫర్ చేశారు. బాబా సత్యదేవుగా హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో, అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం, సంతోషం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2024 జనవరి 19న రా కదలిదా కార్యక్రమంలో కమలాపురం వచ్చాను. నాడు మీరు ఏ ఉత్సాహం కనిపించిందో నేడు అదే జోష్ కనపరుస్తా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న కడపలో మహానాడు పెట్టి మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించాం. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా సాధ్యమా అన్నారు. నాకు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్ 6 ఎడిట్ చేశామన్నా కాదా నిర్ణయిస్తున్నా. తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత బస్సు, దీపం 2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం చిన్నదాస్ అనే పల్లెలో చేస్తున్నాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో
ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమాన్ని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగినది. సో ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 20,000 రైతు కుటుంబ సభ్యులకి 7,46,00,000 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. మేబీ అందరికీ ఒక 5-10 నిమిషాల్లో అకౌంట్లలో డెబిట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు రైతులకి గత ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 20,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ విడత 7,000, ఈరోజు 7,000 ఇవ్వడం జరిగింది. మూడో విడత 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఏదైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని 3 విడతల రైతులకి అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం నుండి మొన్ననే చూస్తే మీరు వైజాగ్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టారు. రానున్న ఈ 2-3 సంవత్సరాలలో దగ్గర 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ జడ్పీ హాల్కి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.